యోహాను సువార్త 4:9. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఈ వచనంలో యేసుప్రభులు వారు ఎవరు చెప్పండి? ఆయన యూదుడిగా చూస్తుంది అనమాట. ఎవరు? సమరయ స్త్రీ యేసుక్రీస్తుని ఎలా చూస్తుందంటే యూదుడిగా చూస్తుంది అనమాట. అంటే యూదుడిగా చూస్తుందని అంటే యేసుప్రభులు వారి తండ్రి ఎవరు? యోసేపు. తండ్రి ఎవరు అని అంటే కన్యకైనా మరి ఆమె నుండి ఆయన ఈ లోకానికి వచ్చాడనమాట. చాలాసార్లు యూదులు ఇలా అన్నారు. ఏమన్నారంటే ఈయన యోసేపు కుమారుడు కాడా, ఈయన మరియ కుమారుడు కాడా, ఈయన సహోదరులు మన మధ్య లేరా అని వారు అడిగారనమాట. అంటే ఆయనను ప్రజలు ఎలా చూస్తున్నారంటే చాలామంది ఆయనను యూదులుగా చూస్తున్నారనమాట. కానీ ఇలా మరి గమనించండి, ఆయనను ఎలా చూడాలి అని అంటే ఆయన యూదుడిగా చూస్తే రక్షణ కలగదు. గమనించండి, ఆయన ఎలా చూస్తే రక్షణ కలగదు? యూదుడిగా చూస్తే రక్షణ కలగదు అనమాట. అందుకే ఇదే యోహాను సువార్తలో ఏం రాయబడిందో చదవండి. యోహాను సువార్త 1:11. యోహాను సువార్త 1:11. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు అన్నాడు అనమాట. ఆయన స్వకీయులు ఏం చేయలేదు? ఆయన అంగీకరించలేదు. ఎందుకు ఆయనను అంగీకరించలేదు అని అంటే ఒక కారణాన్ని ఇక్కడ మెన్షన్ చేశాడు. వారు ఆయనను ఎలా చూస్తున్నారంటే ఇదిగో ఈయన యోసేపు కుమారుడు కాడా, ఈయన తల్లి మరియ కాదా, ఈయన సహోదరులు మన మధ్య లేరా, ఇట్లా చూడటం ద్వారా వారి జీవితంలో వారు యేసుక్రీస్తుని ఏం చేయలేదంటే అంగీకరించలేకపోయారనమాట. మరలా ఇంకా ఎలా చూస్తుందో మీరు చదవండి. యోహాను సువార్త 4 మరలా ఆవిడ చూసే విధానం ఎలా ఉందనేది మనం చూద్దాం రండి. 12 చదవండి. 12 చదవండి. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. ఇప్పుడు ఎలా చూస్తుంది ఆయన్ని? ఈయన యాకోబు కంటే గొప్పవాడిగా చూడట్లేదు, గొప్పవాడవా అని అడుగుతుంది అనమాట. అంతే కదండి? అయితే మీరు గమనించండి, యాకోబు కంటే ఇతను తక్కువగా చూస్తుంది అనమాట. ఇంకా చదవండి ఒకసారి, ఈ మాట కూడా చూడండి. 17 ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిటి నుండి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించున్నాను. మొదటగా ఆమె ఆయనను ఎలా గుర్తించిందనంటే ఈయన ఒక యూదుడువైన నీవు సమరయ స్త్రీని నన్ను దాహమునికమని ఎలాగూ అడుగుచున్నావు అన్నది. రెండవదిగా ఎలా చూసిందంటే ఈయన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అంటే యాకోబు కంటే ఈయన చిన్నవాడుగా ఆయన చూసింది. ఇంకా ఎలా చూసిందనంటే ఇదిగో నీకు 5 భర్తలు ఉన్నారని చెప్పినప్పుడు ఆయనను ఆమె ఎలా చూసిందనంటే ఇతడు ఒక ప్రవక్త అని చూసిందనమాట. చివరిగా ఇంకో మాట చూడండి. ఈ వచనాలలో ఒకసారి 25 చదువుదాం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా. దయచేసి గమనించండి, ఆయనను యూదుడిగా చూసింది, అప్పుడు రక్షణ కలగలేదు. ఆయనను యాకోబు కంటే చిన్నగా చూసింది, అప్పుడు కూడా ఆవిడకి రక్షణ రాదు. ఇంకెలా చూసిందంటే ఆయనను ఒక ప్రవక్తగా చూసిందనమాట. కానీ ఫైనల్గా ఆమె ఆయనను ఎలా ఎరిగిందని అంటే ఇక్కడ వ్రాయబడింది ఏంటంటే ఆయనను మెస్సయ్యగా ఎరిగింది. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఎరిగింది? మెస్సయ్యగా ఎరిగింది. మెస్సయ్య అంటే అర్థం ఏంటి? రక్షకునిగా ఎరిగింది. నిజంగా ఆలోచించండి, యేసుక్రీస్తుని రక్షకునిగా ఎరిగినప్పుడు వారి జీవితంలో ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది అనమాట. యేసు ప్రభువాన్ని నీ నోటితో ఒప్పుకుని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావని రోమపత్రిక 10 ప్రభు చెప్పారనమాట. కాబట్టి దేవుని ఎలా ఎరుగుతున్నాం, యేసుక్రీస్తుని ఎలా ఎరుగుతున్నాం? ఆయన యూదుడిగా ఎరిగినప్పుడు రక్షణ కలగలేదు, ఆయన ప్రవక్తగా చూసినప్పుడు రక్షణ కలగలేదు, ఆయన మెస్సగా చూసినప్పుడు ఆమె జీవితంలో ఏమొచ్చిందంటే రక్షణ వచ్చిందనమాట. అప్పుడు ఆమె జీవితంలో ఏం కలిగిందనంటే ఇలా వ్రాయబడింది అనమాట. ఏంటనంటే ఆమె జీవితంలో ఇక్కడ యోహాను సువార్తలోనే ఆమె జీవితంలో మనం ఏం చూస్తున్నామనంటే ఒక సంతృప్తికరమైన జీవితాన్ని మనము చూస్తామన్నమాట. అక్కడ ఆవిడ చేసిన పని ఏంటంటే తన కుండను విడిచిపెట్టిందనమాట. చాలాసార్లు మనము ఎన్నో ఆలోచనలు, మనం ఎన్నో ఉద్దేశాలు, మనం ఎన్నో నిర్ణయాలు పెట్టుకుంటాం. అయితే దేవుని ఉద్దేశం ఏంటి అనేది మనం ఎప్పుడు కూడా గమనించాలన్నమాట. దేవుని చిత్తం ఏంటి అనేది గమనించగలిగితే అసలు యేసుక్రీస్తు ఆయన ఎవరు అని అంటే ఆయన లోకరక్షకుడు, లోక పాపములు మోసుకొని పోవు దేవుని
గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడనమాట. అంటే ప్రతి మానవుడిని కూడా ఆయన ఏం చేయడానికి వచ్చాడంటే రక్షించడానికి వచ్చాడు, వారి పాపంలో నుండి విడిపించడానికి వచ్చాడనమాట. ఎందుకు విడిపించడానికి ఉన్నాడనంటే పాపంలో నుండి విడిపించబడితే ప్రతి మానవుడికి కూడా ఏం కలుగుతుంది అంటే విశ్రాంతి కలుగుతుంది. దానిని మత్తయి సువార్త 11:28 అన్నాడు ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అంటే పాపముల నుండి విడుదల పొందడం ద్వారా ప్రతి మానవుడికి ఏం కలుగుతుంది అన్నాడంటే విశ్రాంతి కలుగుతుంది అన్నాడు అనమాట. యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా ప్రతి మానవుడికి కూడా ఆయన ఏమి ఇవ్వాలనుకున్నాడంటే విశ్రాంతిని ఇవ్వాలనుకుంటున్నాడు. నెమ్మది కలగాలి అనే విషయాన్ని ఆయన ఆలోచన చేస్తున్నాడు అనమాట. నెమ్మది ఎప్పుడు కలుగుతుంది అంటే వారి పాపంలో నుండి వారు బయటికి వచ్చినప్పుడు. వారి పాపం నుండి వారు ఎలాగ బయటికి రాగలుగుతారు మీరు గమనించండి. ఇప్పుడు ఒక వ్యక్తికి తాను పాపి అనే విషయం తెలియబడింది. ఇప్పుడు పాపి అనే విషయం తెలియబడితే తనకు రక్షణ కలిగిద్దా చెప్పండి? ఒక వ్యక్తికి నేను పాపిని అనే విషయం తెలియబడింది అనమాట. ఇప్పుడు పాపిని అనే విషయం తెలియబడితే రక్షణ కలగదు. ఆయన చెప్తున్నా, ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ముందే పాపాన్ని బయలుపరిచే విధంగా ఏమి ఇవ్వబడిందని అంటే ధర్మశాస్త్రం వలన పాపం మనకు ఎట్టుదో తెలియబడింది. చూడండి, అబద్ధం ఆడవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు అనే 10 ఆజ్ఞలు నిర్గమాకాండ 20 అధ్యాయంలోనే అక్కడ ఇవ్వబడ్డాయి అనమాట. ఆ విషయాన్ని బట్టి ఇవి పాపము, ఇవి చేశాను కాబట్టి నేను పాపిని అనే భావన అక్కడ స్టార్ట్ అయింది. ఆ భావన స్టార్ట్ అయినా కూడా రక్షణ కలగలేదు. మరి ఎప్పుడు రక్షణ కలిగిందని అంటే క్రొత్త నిబంధనలు ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారో, ఆయన ప్రతి మానవుడి కొరకు కూడా ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడు నుండి విశ్వసించిన వారందరూ కూడా ఏమవుతున్నారు? రక్షించబడుతున్నారు. పాపిని అనే ఆ భావనను బట్టి రక్షణ కలగదు. కానీ ఇదిగోండి, యేసుక్రీస్తు నమ్మితే ఆ వ్యక్తి జీవితంలో ఏం కలుగుతుంది అంటే పాప క్షమాపణ కలుగుతుంది. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. ఖచ్చితంగా ఆయన ఒక వ్యక్తులలో గొప్పవాడుగా, లేకపోతే ఈయన గొప్పవాళ్ళలో ఇతను ఒక గొప్పవాడు, లేకపోతే ఇతను మంచిగా జీవించిన వ్యక్తులలో ఇతడు ఒకడు అనే లిస్టులో కంటే ఆయన ఎవరు అని అంటే ఇదిగో యోహాను గారు రాశారు, ఇదిగో ఆయన ఎవరు అని అంటే ఆయన పాపములను తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడు.